స్పీకర్, మీ మీద అపారమైనటువంటి గౌరవము, నమ్మకము, ఈ శాసనసభలో మాకు భద్రత అన్ని రకాలుగా ఉంటాయని చెప్పి నమ్మకంతో, విశ్వాసంతో మేము ఇక్కడికి రావడమే కాదు, మా నియోజకవర్గంలో 2 లక్షల మందికి కూడా న్యాయం చేస్తామనేటువంటి నమ్మకంతో ఇక్కడికి వస్తే, న్యాయం కొరకు, రైతుల కొరకు గోడాడుతున్న లక్షలాది మంది రైతుల కొరకు 2 చేతులు జోడించి మంత్రి గారిని మొక్కినాను. నేను ఏమని మొక్కినాను మేడం? అదే చెప్తా ఉన్నా మేడం, అదే 2 చేతులు జోడించి మొక్కినా. రుణమాఫీ చేయండి. మంత్రి గారు మీరు మాట్లాడండి. మైక్ ఇస్తే వినియోగించుకోవాలి, ఏదో సబ్జెక్ట్ చెప్పాలి. మీరు మళ్ళీ చరిత్ర వస్తే ఎట్లా? మళ్ళీ మంత్రి గారు, జానారెడ్డి గారు ఇది పద్ధతి కాదండి. జానారెడ్డి గారు ఇది పద్ధతి కాదు. మీరు పెద్దలు, మీరు అందరికి అనుభవజ్ఞులు, మీరు అన్ని తెలిసిన వాళ్ళు. మీరు సభ్యునికి మైక్ ఇమ్మంటే ఇచ్చినాము, దాన్ని వినియోగించుకోకపోతే ఎట్లా? మీరు మాట్లాడండి సంపత్ గారు. అధ్యక్ష, నేను ఏదో ఒక విషయానికి రైతుల పక్షాన మాట్లాడడానికి ప్రయత్నం, 2 చేతులు జోడి చాలా మంచి అనుబంధం ఉంది గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారితో. 1 టైం సెటిల్మెంట్ చేయండి. లక్షలాది మంది రైతులు గోడాడుతా ఉన్నారని అడిగితే నీవు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు వ్యక్తిగతంగా నష్టపోతావు, నీ సంగతి చూస్తా అంటే ఇంతకు ముందేమో మా ఎమ్మెల్యేలను కొట్టిరు మేడం. హరీష్ రావు గారు, మంత్రి గారు. ఇప్పుడు స్పీకర్ మేడం అయిపోయింది. ఒక్క నిమిషం సంపత్ గారు క్లారిఫై చేస్తున్నారండి. సంపత్ గారు మీరు చెప్పినారు, క్లారిఫై చేస్తున్నారు అంటే క్లారిఫై చేయొద్దా? మంత్రి గారు మీరు అడిగారు, మంత్రి గారు క్లారిఫై చేస్తున్నారు. మంత్రి గారు మీరు క్లారిఫై చేయండి. గౌరవనీయులు, నేను మీరు చెప్పినారు, మంత్రి గారు ఏమన్నారో చెప్పినారు, దానికి మంత్రి గారు ఏమన్నారో క్లారిఫై చేస్తారు. సభ యొక్క ఉన్నత సాంప్రదాయాలు కాపాడే విధంగా పెద్దలు జానారెడ్డి గారు కోఆపరేట్ చేయాలి. మీ సభ్యులకు కూడా మీరు చెప్పాలి. నేను అన్నటువంటి ఉద్దేశం, యాక్చువల్గా సభ్యుడికి మనం మైక్ కూడా ఇవ్వలేదు. ఆఫ్ ద రికార్డు నేను మాట్లాడుతుంటే అడ్డు తలిగే ప్రయత్నం చేస్తే, మంత్రి గారు చెప్పేటువంటి సమాధానం వినండి. మంత్రి గారు చెప్పే సమాధానం వినకపోతే ప్రజలు చూస్తున్నారు, నష్టపోతావు. మంత్రి గారు చెప్పే సమాధానం వినండి అని చెప్పానే తప్ప, నాకు ప్రజల మధ్య అభాసుపాలవుతామని చెప్పే ప్రయత్నం చేసిన తప్ప, సంపత్ కుమార్ అంటే నాకు అపారమైన గౌరవం, చాలా ప్రేమ. అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చిన, నాతో చాలా అనుబంధం కూడా ఉంది. వచ్చిన ప్రతి సందర్భంలో తమ్ముడు అడిగిన ప్రతి పని చేసిన నేను, తమ్ముడికి ప్రజల్లో చెడ్డ పేరు రావద్దని, ప్రజలలో నియోజకవర్గ ప్రజలు ఇవాళ ఇంత మంచి చర్చకు అడ్డుపడుతున్నాడు మా సభ్యుడు అని తన నియోజకవర్గ ప్రజల మధ్య అబాసుపాలు కావద్దనే సూచన చేసిన తప్ప వేరే ఉద్దేశం చేయలేదు. ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలని, ఆయన రాజకీయ భవిష్యత్తు చెడిపోవద్దు, ప్రజలు గమనిస్తున్నారు, ఇంత మంచి చర్చకు అడ్డు తగిలితే నీకు చెడ్డ పేరు వస్తే తమ్మి అని చెప్పే ప్రయత్నం చేసిన తప్ప వేరే ఉద్దేశం కాదు. మంత్రి గారు మాట్లాడండి. క్లారిఫై చేసినారు కదా దాంట్లో. ఇప్పుడు సంపత్ గారు ఈ సభకు సంప్రదాయం ఉంది. సంపత్ గారు ఒక్క నిమిషం, మంత్రి గారు ఒక్క నిమిషం. సంపత్ గారు, ఈ సభకు ఒక సాంప్రదాయం ఉంది. మీ తరఫున ఒక్క నిమిషం సంపత్ గారు వినండి, ఒక్క నిమిషం. మీ తరఫున పెద్దలు జానారెడ్డి గారు అభ్యంతరకరమైన వర్డ్స్ వచ్చినాయి కాబట్టి ఎక్స్పెల్ చేయమన్నామని చెప్పేసి చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా మళ్ళా మీరు కూడా మైక్ అడిగినారు. మైక్ అడిగిన తర్వాత నన్ను ఈ విధంగా అన్నారంటే దానికి హరీష్ రావు గారు క్లారిఫై చేశారు. అయినాక కూడా మళ్ళీ నాకు మైక్ కావాలి, లేదంటే నేను ఈ విధంగా చేస్తా అనేది డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మీరు చెప్పినారు, మీ 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 ప్రతిపక్ష నేత జానారెడ్డి గారు అనుభవజ్ఞులు చెప్పిన తర్వాత దాన్ని ఎక్స్పెల్ చేయిస్తా అని చెప్పినాక కూడా మీరు పద్ధతి కాదండి, పద్ధతి కాదు. మంత్రి గారు మాట్లాడండి. మీరు జవాబు వినాలి. మంత్రి గారు జవాబు వినండి, మళ్ళీ క్లారిఫికేషన్స్ వస్తాయి, మాట్లాడండి. అవకాశం ఇస్తే సంపత్ గారు మీరు మాట్లాడినారు. రాష్ట్రంలో 438 రూరల్ మండలాలు అధ్యక్ష, రైతుల యొక్క భవిష్యత్తు కోసం, రాష్ట్ర రైతాంగానికి ఆర్థిక పరిపుష్టి కలగడానికి కోసం, ఆదాయం పెరగడానికి కోసం, మామూలుగా పంట పండించే దానికంటే విత్తనం పండిస్తే ఎక్కువ ధర వస్తుంది, ఎక్కువ ఆదాయం వస్తుంది. ఆ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సీడ్ బౌల్ స్టేట్ గా మార్చుదామని ఆలోచనలో భాగంగా ఈ నెల 5వ తేదీన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో సీడ్ కంపెనీలతో
మా వ్యవసాయ శాఖ అధికారులతో మా యూనివర్సిటీ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మొత్తం అన్ని నియోజకవర్గాలకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. మంత్రి గారు ఒక్క నిమిషం, జానారెడ్డి గారు. అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష, మీరు కొంచెం ఎక్కువ ఓపికగా మేమేం అడుగుతున్నాం ప్లీజ్, మేమేం అడుగుతున్నాము అయితే మేము అడిగే దాంట్లో కొంత అర్థం ఉండి ఈ సభ నడపటానికి మీరేం పని ఎట్లా ప్రయత్నం చేయాలనో అది యోచించాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు అవతల సభ్యులు కూడా మీ రిక్వెస్ట్ ఏ విధంగా ఉన్నదో గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు కొంచెం 2 minutes టైం ఇస్తే గంట సేపు అరగంట సేపు వృధా కాకుండా అరగంట సేపు కాకుండా అవుతుంది. ఓన్లీ థింగ్ ఇప్పుడు ఒకవేళ మా సభ్యుడు ఇంకో 2 నిమిషాలు ఎక్కువ ఆయన బాధని వ్యక్తపరుస్తా, అది పూర్తి అయితే ఒకటి రైట్, అది పూర్తి కాలేదు. నేను హరీశ్వరరావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, నిజంగా మీరేదైనా పదజాలం ఉపయోగించే అది నిజంగా నిబంధనలకు వ్యతిరేకంగా కానీ లేక వేరు విధంగా థ్రెటనింగ్ విధానంగా కానీ ఉంటే తప్పనిసరిగా విత్డ్రా చేసుకుంటే మీకు సబబుగా ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే మీరు డైరెక్షన్ ఇవ్వండి, మీ డైరెక్షన్ ప్రకారం నడుచుకోమని చెప్పండి. జానారెడ్డి గారు, మీరు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే ఎక్స్పెల్ చేయించండి మేడం అన్నారు. ఎక్స్పెల్ చేయిస్తున్నానని చెప్పాను ఆల్రెడీ.